హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బుడ్డలు ఉడకబెట్టడం ఎలా, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా అండి. ఇది కూడా చూపించాలా అనుకుంటారేమో. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదనమాట. అందుకోసం అనేసి ఇంకా మన వీడియోలో వచ్చేసి ఇంకా మా ఆయన అయితే పచ్చి బుడ్డలు అయితే తీసుకొని వచ్చాడు. బయట అమ్ముతూ ఉంటే చూసారు కదా, తీసుకొని వచ్చేసాడు. చాలా మన్ను ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి మీకు కూడా చూపిద్దాం ఎలా ఉడకబెట్టుకోవాలి అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. ముందుగా అయితే వీటిని బాగా కడుక్కుందామండి. మన్ను ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత మన్ను ఉన్నాయో. ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ వాటర్లో అయితే కడుక్కుందాము, తర్వాత ఎలా చేయాలని చెప్తాను. చూసారు కదా, కిందేసి మరి చూపిస్తున్నాను మీకైతే. చాలా మన్ను ఉన్నాయి, ఎందుకంటే భూమి లోపల పండుతాయి కాబట్టి మన్ను గ్యారెంటీ ఉంటాయి. ఇంకా అందుకోసం అనేసి మనం బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఇవి ఉంటాయి కదండి, వెనక ఇలా తీసేసుకోవాలి. కన్నగా తీసేసుకొని బుడ్డలు మొత్తం క్లీన్ చేసేసుకున్నాక ఒక వాటర్లో కొద్దిసేపు ఇలాగే వదిలేస్తే కొంచెం ఆ మన్ను అనేది కొంచెం బాగా వదులుతుంది. మన్ను ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, కొద్దిసేపు అయితే వాటర్లో ఇలాగే పెట్టేద్దాము. కొంచెం మన్ను అనేది అంతా క్లీన్గా పోతుంది. తర్వాత కడుక్కుందాము. కొద్దిసేపు ఇలాగే పెట్టుకొని ఇక్కడైతే ఏదైనా పైన బాలిని అయితే తీసి పెట్టేశాను. చూసారు కదా ఎంత మన్ను వచ్చిందో. కొద్దిసేపు నానేసుకొని చేతితో అనుకుంటే మొత్తం మనకు మన్ను అనేది బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇవి 2 సార్లు అయితే బాగా కడిగేసుకుందాం. మళ్ళీ చాలా మన్ను వచ్చింది చూసారు. ఎందుకంటే ఇవి భూమిలో పండేటివి కాబట్టి మన్ను ఎక్కువ ఉంటుంది. బాగా కడుక్కోవాలి, లేదంటే ఇసుకలాగా ఉంటుంది అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇంకా మీకు ఇంతకుముందుకే మన ఛానల్లో చెప్పాను, మనకి ఇంట్లో ఏదైతే ఉందో వాటినే చూపిస్తాను నేను అని చెప్పాను. ఇప్పుడు మా ఆయన అయితే ఇది తెచ్చాడు కదా, ఇవి కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీటిని కడిగేస్తాను 2 సార్లు అయితే. ఇప్పుడు ఇంకోసారి అయితే వాటర్ వేసాను. చూసారు కదా, ఇప్పుడు అంత ఎర్ర కాలేదు వాటర్ అయితే. ఇప్పుడైతే క్లీన్ అయితే అయిపోయాయండి నాకు. ఇప్పుడు వీటిని అయితే ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలాగ చూపిస్తాను మళ్ళీ. ఇలా అన్నీ కడిగి పెట్టుకున్నాక 3 కాళ్ళ బుడ్డ అండి. చూసారు కదా, 3 ఉన్నాయి. ఇట్లా ఉంటుంది కదా, ఈ బుడ్డ అనేది ఇట్లా తీసుకొని ముందర ఇలా మూతి అనేది ఇలా అనుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మనం సాల్ట్ వేస్తాం కదా, నీళ్ళలోకి సాల్ట్ వేసినప్పుడు దాంట్లోకి రసం పొయ్యి అనేది, వాటర్ అనేది కొంచెం పోయి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ప్రతి బుడ్డ ఇలాగే అనుకోవాలి. ఇలా ముందర ఇది ఉంది కదా, మీకు ఇలా రాకపోతే కొంచెం ఇలా చేత్తో ఇలా కొంచెం కొట్టి ఇట్లా చేసుకుంటే వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో అంటే కూడా వస్తాయి అన్నీ. ఇలా అనుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇలాగే అనుకోవాలి అన్నీ. ఇలా అనుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఒక్కోటి వేసుకొని. టైం మీకు ఎక్కువ పడుతుంది అనుకుంటే ఇలాగే కానీ ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా కొంచెం వాటర్ అనేది, ఉప్పు అనేది కొంచెం లోపలికి పోయి టేస్ట్ బాగుంటుంది. ఇలాగే అనేద్దామన్నీ. ఇలా పచ్చివి కదా, తొందర రాకపోతే ఇలా కొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి త్వరగా వస్తుంది. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. ఇప్పుడైతే అన్నీ అయితే ఇలా చేసేసుకున్నాను చూడండి. ఇలా ముందే చేసుకోకూడదు, కడుక్కున్న తర్వాతే ఇలా పగలగొట్టుకోవాలి. ఇంకా టైం లేదు అనుకునే వాళ్ళు అలాగే ఉడకబెట్టుకోవచ్చు. ఏమంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసేసుకున్నాను. ఈ కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలి, తొందరగా అవుతుంది అన్నమాట. అన్ని కుక్కర్లోకి వేసేసుకొని ఇలా అన్నీ వేసేసుకున్నాక వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను. అవి మునిగే వరకు వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము అందులోకి. ఇప్పుడు రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను నేనైతే. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా మొత్తం ఇట్లా కలిపేసుకుందాము. రాళ్ళుప్పు వేసుకున్నాక ఒకసారి ఇలా అన్నేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాము. ఆన్ చేసుకొని ఒకటి పెద్దగా
ఒక విజిల్ వచ్చే వరకు పెద్ద పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 4 విజిల్స్ అలా ఉడికించుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మీకు ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ. ఒక విజిల్ వరకు పెద్దగా ఉండాలి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒక 3 విజిల్స్ అలాగా. మీకు ఉడకలేదు అనుకుంటే మరీ పెట్టుకోవచ్చు. ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను మీకైతే. ఉడికినాయి లేదా చూద్దాము. వాటర్ అయితే కొన్ని మిగిలాయి చూడండి, ఇంకంతే. ఈ వాటర్ అంతా వంచేసుకుందాం ఇప్పుడైతే. చూసారు కదా, ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. చాలా చక్కగా ఉడికిపోయాయి చూసండి. సేమ్ మనం బయట ఉన్నట్లే ఉంటాయన్నమాట. ఎలా అంటే నలిగిపోతుంది. కరెక్ట్గా ఉడికినాయి ముద్దలు అయితే. ఇట్లా ముందర ఇట్లా చేసుకుంటే మటుకు చాలా టేస్ట్ ఉంటాయి. వీలైతే ట్రై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా, బయట మనం ఉన్నట్లే ఉన్నాయి కదా, అది కూడా చేంజ్ అయిపోయాయి కొంచెము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.